హాయ్ ఫ్రెండ్స్, ఒక గంట సేపు సహనంతో క్రమశిక్షణతో భారత రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా వినలేనటువంటి దిక్కుమాలిన దుస్థితికి మన భారతదేశంలోని విపక్ష పార్టీలు చేరుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అందులో ముందుంది. అంటే ఒక గంట సేపు కూడా సహనం లేదా అండి రాష్ట్రపతి ప్రసంగం వినేంత సహనం. రాహుల్ గాంధీ ఏం వ్యాఖ్యానిస్తాడంటే రాష్ట్రపతి ప్రసంగం అయిన తర్వాత ఈమె ప్రసంగం పరమ బోరింగ్ గా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తాడు. సోనియా గాంధీ ఏమో రాష్ట్రపతి చివరికొచ్చేసరికి ఆమె అలసిపోయారు, మాట్లాడలేకపోయారు, పూర్ థింగ్ అని చెప్పి సోనియా గాంధీ వ్యాఖ్యానించింది. అసలు ఏంటి కాంటెక్స్ట్ అంటే అండి, 2 సభల సమావేశాలు ప్రారంభం అవడం కంటే ముందు రాష్ట్రపతి ప్రసంగం అనేది జరిగింది. అది సర్వసాధారణంగా ఆనవాయితీగా వచ్చేది. సో లోక్సభ సమావేశాలు ప్రారంభం అవడం కంటే ముందు 2 సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రసంగించారు. ఆ ప్రసంగం అయిన తర్వాత అధికార పార్టీ, విపక్ష పార్టీ, ఆ 2 పార్టీలు కూడా ద్రౌపది ముర్ము గారికి అంటే రాష్ట్రపతి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అది ఆనవాయితీ. ఇది పక్కకు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టుగా ద్రౌపది ముర్ము గారి మీద నోరు పారేసుకుంది. మొదటగా నేను చెప్పానే వ్యాఖ్యలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అంత నీచమైన వ్యాఖ్యలు అన్నమాట. రాష్ట్రపతి ప్రసంగం పరమ బోరింగ్ గా ఉంది, చెప్పిన అంశాన్నే పదే పదే ఆమె చెప్పుకొచ్చారు అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఇక సోనియా గాంధీ ఏమో ఆమె అసలు మాట్లాడలేకపోయారు, అలసిపోయారు, పూర్ థింగ్ అని చెప్పి ఇండైరెక్ట్ గా రాష్ట్రపతి ఎక్కువసేపు మాట్లాడింది అనవసరంగా అని సోనియా గాంధీ ఇంటెన్షన్ అన్నమాట. అంటే ఎంత అసహ్యకరమైన పరిస్థితికి మన భారతదేశంలో ఉన్న విపక్ష పార్టీలు చేరుకున్నాయి అన్నది ఒకసారి మనం గమనించవచ్చు. రాష్ట్రపతి గారండి తన ప్రసంగంలో ఎన్ని విషయాలు కవర్ చేశారో తెలుసా? 1 అవర్ ఆమె మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే 58 minutes 40 seconds మాట్లాడారు ద్రౌపది ముర్ము గారు. ఆ ప్రసంగంలో ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటించారు. పోయిన వారం ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడారు ద్రౌపది ముర్ము గారు. 3 crores లఖ్పతి దీదీస్ యోజన గురించి మాట్లాడారు. అంటే 3 కోట్ల లక్షాధికారులైన అక్కయ్యలను, సోదరీమణులను తయారు చేయాలి అన్న ఉద్దేశంతో మోదీ గారు పెట్టినటువంటి ఆ యోజన పథకం గురించి మాట్లాడారు. ఈ మధ్య మన భారతదేశంలో మహిళలు ఫైటర్ జెట్స్ కూడా నడుపుతూ ఉన్నారు అన్న అంశం గురించి మాట్లాడారు. ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం గురించి మాట్లాడారు. నార్త్ ఈస్ట్లో ఉన్న 8 రాష్ట్రాలు మొట్టమొదటిసారి అష్టలక్ష్మి ఫెస్టివల్ జరుపుకున్నాయి అన్న అంశాన్ని మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు గురించి మాట్లాడారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. గగనయాన్ గురించి మాట్లాడారు. ఎన్ని విషయాలండి. నేను ఒక్కసారి ఆమె ప్రసంగం వినే ఇప్పుడు నాకు గుర్తొచ్చినవి చెప్తేనే ఎన్ని పాయింట్స్ చెప్పానో చూడండి. ఇట్లా ఎన్నెన్నో అంశాలు ద్రౌపది ముర్ము గారు కవర్ చేశారండి తన 58 minutes 40 seconds ప్రసంగంలో. అంటే ఏం చేస్తోంది ప్రస్తుతం ప్రభుత్వము, ఏం చేయాలనుకుంటోంది, భారతదేశాన్ని ఇంకా ఎలా చూడాలనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని ఎట్లా తీసుకురావాలనుకుంటున్నారు, దానికి ఒక ప్లాన్ ఉంది అన్న అంశాన్ని ఆమె స్పృశించడం గాని, ఇట్లా ఎన్నెన్నో విషయాలు ఆమె చెప్తూ ఉంటే విని ఆ తర్వాత ఆమెకు ధన్యవాదాలు చెప్తారా రాష్ట్రపతి గారికి? లేదు, ఆమె మీద ఇష్టం వచ్చినట్టు విసుర్లు, వ్యాఖ్యలు, సెటైర్లు ఇవే చేసేది. పరమ బోరింగ్ గా ఉంది అని చెప్పి అంటున్నారండి రాష్ట్రపతి ప్రసంగం. ఆమె మాట్లాడినటువంటి ప్రతి వాక్యం కూడా చాలా చాలా ముఖ్యమైన వాక్యము. ప్రతి వాక్యంలోనూ ఏదో ఒక అద్భుతమైన అంశం గురించి ఆమె స్పృశించుకుంటూ వెళ్లారు మన భారతదేశానికి సంబంధించి. అది వినే ఓపిక ఎంపీలకే లేకపోతే, అంటే అది వినే ఓపిక రాహుల్ గాంధీ, సోనియా గాంధీకే లేకపోతే ఇక నెక్స్ట్ రాహుల్ గాంధీని రేపో మాపో ప్రధానమంత్రిని చేస్తాను అని చెప్పి కలలు ఎలాగంటారండి వీళ్ళు. అయితే మరోపక్క బీహార్ ఆర్జేడీ ఎంపీ పప్పు యాదవ్ ఆయనేం మాట్లాడారు తెలుసా? ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రబ్బర్ స్టాంపు, ఆమె లవ్ లెటర్ చదివినట్టు తన ప్రసంగాన్ని ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగ పాఠం చదివారు అని చెప్పి ఈయన ఒక డైలాగ్ వేశాడు. సో ఇట్లా మాట్లాడుతున్నారండి. అయితే నరేంద్ర మోదీ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారండి వీళ్ళందరికీ కలిపి. మోదీ గారు ఏమన్నారంటే, ఒక పక్క గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు భారతదేశంలోని అత్యున్నతమైన స్థానం, రాష్ట్రపతి స్థానం, అక్కడి దాకా వెళ్లారు. అక్కడి దాకా వెళితే వీళ్ళెవరు కూడా సహించలేకపోతూ ఉన్నారు. ఎంతసేపు వీళ్ళ గాంధీ కుటుంబాలలో ఉన్నవాళ్లు వాళ్లే పెద్ద పెద్ద పదవుల్లో ఉండాలి అన్నది వీళ్ళ ఉద్దేశ్యము. గిరిజన వర్గం నుంచి వచ్చిన రాష్ట్రపతిని అవమానించారు. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ పార్టీ చూపించిన అహంకారము, అగౌరవము స్పష్టంగా అర్థమవుతోంది. ఈ రాజకుటుంబం యొక్క అహంకారం చూడండి అని చెప్పి నరేంద్ర మోదీ గారండి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. అది కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒక వేదిక మీద
నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకో పక్క బీజేపీ ఎంపీ సుకంతా మజుందార్ వారి వ్యాఖ్యలు ఏంటంటే, సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ పార్టీ జమీందారీ మైండ్ సెట్ తో ఉన్నారు వాళ్ళు, అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, రాష్ట్రపతి ప్రసంగం మీద పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు అని చెప్పి వారు వ్యాఖ్యానించారు. అంటే సోనియా గాంధీ పూర్ థింగ్ అని చెప్పి వ్యాఖ్యానించడంలో ఏముందో తెలుసా అండి, రాష్ట్రపతి ప్రసంగం చాలా పేలవంగా ఉంది అని చెప్పడం సోనియా గాంధీ యొక్క ఉద్దేశ్యం. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని అంటే రాష్ట్రపతి స్పీచ్ బోరింగ్ గా ఉంది అని చెప్పి కామెంట్లు వేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడండి ఈయన? అంటే పార్లమెంట్ లోపల ఒక పెద్ద కన్సర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడా? కన్సర్ట్ అంటే ఏదో ఒక మ్యూజికల్ నైట్, మ్యూజికల్ ప్రోగ్రాము, డాన్స్ ప్రోగ్రాము, లేకపోతే కామెడీ లాఫింగ్ క్లబ్ ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ? అయితే ఫైనల్ గా అండి రాష్ట్రపతి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తమ ట్విట్టర్లో పబ్లిష్ చేశారు. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏమొచ్చిందంటే, ప్రసంగం చివరికి వచ్చేసరికి రాష్ట్రపతి అలసిపోయారని, మాట్లాడలేకపోయారని, పేలవంగా ఉంది అని కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మాట్లాడారు. అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. చాలా స్పష్టంగా దేశ అత్యున్నత కార్యాలయం యొక్క హోదాను తగ్గించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలున్నాయి. వాళ్ల మాటల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రసంగం చివరి వరకు రాష్ట్రపతి గారు ఎక్కడా అలసిపోలేదు. నిజానికి అణగారిన వర్గాలు, మహిళలు, రైతుల గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి అలసటను రాష్ట్రపతి గారు దగ్గరికి రానివ్వరు, ఎలాంటి అలసట తన దగ్గరికి రాదు అని చెప్పి బలంగా నమ్ముతారు. అదేవిధంగా రాష్ట్రపతి గారు పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీకి బహుశా హిందీ లాంటి భారతీయ భాషల్లో ప్రసంగాలలో ఉండే నుడికారాల గురించి పరిచయం లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి ప్రసంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఈ తరహా వ్యాఖ్యలు వ్యక్తుల యొక్క ఉత్తమమైన అభిరుచికి ఏమాత్రం అద్దం పట్టవు. ఇవి చాలా దురదృష్టకరమైన వ్యాఖ్యలు. వీటికి దూరంగా ఉంటే మంచిది అని రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ రోజుల్లో అండి జనాలలో ఓపిక నశిస్తోంది. అది మనకు అర్థమవుతూనే ఉంది. ఆఖరకు ఎంపీలు కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని 58 నిమిషాలు కూడా వినలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లారు అనంటే మాత్రం దేశం చాలా చాలా భయంకరమైన పరిస్థితుల లోపలికి వెళుతుంది. ఎందుకు అంటారా? అవతలోళ్ళు చెప్పేది వినే ఓపికనే లేనప్పుడు విపక్ష పార్టీలు ఎన్ని రకాలుగా జనాలను మభ్యపెట్టగలవో ఆలోచించండి. అంటే మంచి చెప్పినా వినరు, ఏం చెప్పినా వినరు కదా జనము. సో చాలా వేగంగా రెచ్చగొట్టేటట్టు చేసి, చాలా వేగంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలో రెటారిక్కో ప్రదర్శించి రకరకాలుగా జనాలను విడగొట్టి భావాలలో దాన్ని ఇంకా క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ, అంటే వచ్చే 5 సంవత్సరాలలో ఇంకా వీళ్ళు ఏమేం దారుణాలు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన భారతదేశంలో అనేది తలుచుకుంటేనే ఒక రకంగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే జనాలకు వినే ఓపిక లేదు కదా. దాన్నే కరెక్ట్ గా వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఆ మధ్య శంకర్ గారు గేమ్ చేంజర్ అని చెప్పి సినిమా తీశారు. ఆ సినిమా రిలీజ్ అవడం కంటే ముందు డైరెక్టర్ శంకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా గేమ్ చేంజర్ సినిమాలో సీన్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కనుక వచ్చిన టక 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 వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్ గా అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు ఆయన ఇంకొక ట్యాగ్ ఏమి ఇచ్చారంటే, ఈ మధ్య కాలంలో ఎవరికి కూడా ఓపిక ఉండడం లేదు, చాలా మంది షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చూడడానికి అలవాటు పడ్డారు కాబట్టి దానికి అనుగుణంగా మేము సినిమా తయారు చేయడం జరిగింది అని చెప్పి శంకర్ గారు అన్నారు, డైరెక్టర్ శంకర్. దాన్ని తప్పుపడుతూ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అది తప్పు, జనాలకు ఏం కావాలో ఆ కోణంలో తీయడం కాదు అని చెప్పి ఆయన కొన్ని రకరకాల వ్యాఖ్యలు ఆయన చేశాడు అనురాగ్ కాశ్యప్. నాకు తెలిసిన వాళ్లను గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉంది అని చెప్పి అడిగితే ఎగ్జాక్ట్ అదే చెప్పారండి. గేమ్ చేంజర్ సినిమాలో ఒక సీన్ కి మరో సీన్ కి సంబంధం లేనట్టు టకటక వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఉంది. 30-40 ట్రైలర్స్ ను, ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేని ట్రైలర్స్ అన్నింటినీ అతికిచ్చి జత చేసి వదిలితే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే ఎక్కడ కూడా మనము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు సినిమాకి. ఏ సీన్ లో కూడా తొందరగా ఏదో చెప్పేసేయాలి ఈ సీన్ లో అన్నట్టుగా సీన్ టు సీన్ ఆ జంపింగ్ అనేది అలా ఉంది అని చెప్పి కొంతమంది నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. శంకర్ కూడా అదే విధంగా అనుకొని సినిమా తీశాడు ఆయన. అది ఫ్లాప్ అయింది అనుకోండి, ఆఫ్ కోర్స్. అంటే ఒక రకమైన ఒత్తిడి అనేది వస్తోందండి, మాట్లాడే వాళ్ళల్లో ఒత్తిడి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి గారి ప్రసంగం మీద ఆ రకమైన వ్యాఖ్యలు చేస్తే నెక్స్ట్ టైం ఆవిడ అరే ఇంకేం మాట్లాడాలి నేను,
భారతదేశంలో ఉన్న ఇన్ని విషయాల గురించి మాట్లాడాను నేను నా ప్రసంగం లోపల. ఇంకా కట్ షాట్ చేయాలా నా ప్రసంగాన్ని? 10 నిమిషాల్లో 15 నిమిషాలలో ఇప్పుడు లేదా 5 నిమిషాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళను సాటిస్ఫై చేయడానికి టకటక హెడ్లైన్స్ చదువుకున్నట్టు వెళ్ళిపోమంటారా? ఏం చేయాలి అన్నటువంటి డైలమాలో పడతారా లేదండి? నెక్స్ట్ ప్రధానమంత్రి గారు మాట్లాడతారు చూడండి. ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు మళ్ళీ అలాంటి కామెంట్సే మళ్ళీ మొదలెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అది విషయం. ధన్యవాదాలు.